ఢిల్లీలో హైకమాండ్ ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలా, తన కుర్చీని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్ప ప్రజలకి తను ఇచ్చిన వాగ్దానాలు గాని, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గాని, ప్రజలకు ఏ రకంగా జవాబుదారు ఉండాలి గాని, ప్రజలకు ఏ రకంగా భరోసా ఇవ్వాలి గాని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు లేవు, కనపడలేవు కూడా. ఇంత ముఖ్యమైన సమావేశాలుంటే మరి ఈరోజు పొద్దున వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో డైలాగులు కొట్టేసి మరి బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యం కాదు నాయన, అసెంబ్లీతో ఇప్పటికి 5 సార్లు మాట మార్చినారు కాదని చెప్తే దానిపైన అవాక్కు చవాకులు పలికి నిన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన అధినేత కేసీఆర్ పైన వేసి స్పెషల్ ఫ్లైట్ కట్టుకొని కేరళ పోయినాడు. తమ యొక్క పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు బుక్ ప్రచురించిందంట. దాని పుస్తక ఆవిష్కరణకి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే దీన్ని గాలి వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గాలి మోటార్ కట్టుకొని గాలిలో పోయిండు కలుస్తానికి వారిని. 2 గంటలు కావస్తా ఉంది, 2 గంటలైంది. ఇంత శ్రమ, ఇంత ఖర్చుతో కూడుకున్నట్టు అసెంబ్లీ సమావేశాలంటే నిమిషానికి ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైపోయింది, తెలంగాణ ఖర్చు వృధా అయిపోయింది. నేను రూపాయి కూడా జాగ్రత్త పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాలని గాలి వదిలిపెట్టి దీన్ని ప్రకటించేసి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని మాత్రం ఆయన ప్రయాణానికి పోయినాడు. వాళ్ళ హైకమాండ్ ప్రస్థానం చేసుకుంటాను. దీనికి సమాధానం చెప్పాలా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అన్ని కూడా ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని, మా అధినేత కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఆయన ఏకైక లక్ష్యం పెట్టుకుని ఈ అసెంబ్లీని వేదికగా చేసుకుని రాజకీయంగా ఎదుర్కోలేక మా పైన బురదేలే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజు ఇన్ని సమస్యలున్నా అన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కాలుష్యం పైన రిపోర్ట్ ఉందో దాన్ని పెట్టి మా పైన దాడి చేయడానికి తప్ప ఎలాంటి మంచి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.